మనిషికి కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, అది ముఖ్యంగా ఈ సమాజంలో ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళని ఉద్దేశించి చెప్పండి. ప్రతి చిన్న కష్టానికి కూడా ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే అది పెద్దదిగా అనుకొని చాలా అంటే బాధకి గురైపోతున్నారు ఇప్పుడు ముఖ్యంగా యువత, విద్యార్థులు. మహామహులకి ఎన్నెన్ని కష్టాలు వచ్చి తట్టుకొని నిలబడగలిగారు. ఇప్పుడు మన మహాభారతంలోనే కనుక చూస్తే చాలా కష్టాలని వాళ్ళు అనుభవించి చివరికి నెగ్గారు. మరి ఈ రోజుల్లో ఈ విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, వీళ్ళంతా కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి మనిషి అనేటటువంటి వాడు? దీనికి కారణం ఏమిటి అని అంటే, మీరు మంచి ప్రశ్న. సర్దుబాటు మనస్తత్వం లేదు. ఎందుకు అని అంటే, మనం వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే మనకు ఎప్పుడు కూడా విజయమే దొరకాలి, దానికి ఎన్ని అడ్డదారులు ఉన్నా సరే అనే మనస్తత్వం అది సరికాదు. ఎందుకనంటే దీన్ని పొందాలి అనంటే కష్టాలు అనుభవించకుండా మానవ జీవితమే సాగదు. వర్షంలో తడమని వాడు కష్టాల్లో పడని వాడు ఉండడని అంటుంటారు కదా. అలాగా అంటే ఈ కష్టం అనేటువంటిది ఇష్టంగా స్వీకరించారు ప్రాచీనులు. ఎందుకని అనంటే, మనం చేసినటువంటి పాపం వల్ల కష్టం వచ్చింది, ఈ పుణ్యం వల్ల సుఖం వచ్చింది. ఈ రెండింటినీ కూడా సమానంగా స్వీకరించాలని మహాభారతం వనపర్వంలోనే ధర్మరాజుకి అనేక మంది చెప్పారు ఇదే సమాధానం. దానికి భారతంలోనే ఒక చిన్న కథ కూడా చెప్పాడు. సముద్రుడికి ప్రబ్బలి చెట్టుకి ఒక సంవాదం జరుగుతుంది. అదేమిటి ఇదేనంటే, సహజంగా పెద్ద పెద్ద సునామీలు వస్తే పెద్ద పెద్ద వటవృక్షాలు కూలిపోతాయి. కానీ సముద్రం ఒడ్డునే ఒక చిన్న ప్రబ్బలి చెట్టు అంటారు, చాలా చిన్నదన్నమాట. అది చక్కగా దానికి ఏం దెబ్బలగదు, అది బాగానే ఉంటుంది. ఏమిటి అని దాన్నే అడిగితే చెప్తాను, నేను నాకంటే బలవంతులైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను వంగి ఉంటాను, అది లేనప్పుడు మళ్ళీ మామూలుగా ఉంటాను. బాగుంది. ఇది ఇప్పుడు కూడా ఒక విద్యార్థి కానీ ఎవడైనా సరే ఒకటి అపజయం వస్తే, అంటే సపోజు 10th క్లాస్ తప్పాడు, లేదా ఇంటర్ తప్పాడు, డిగ్రీలో అదొక్కటే జీవితం కాదుగా. లేదా భార్యాభర్తల మధ్య ఒక ఘర్షణ వచ్చింది, సమాజంలో ఇంకొక ఏదైనా సరే జయమైనా అపజయమైనా సమభావనతో స్వీకరించాలి. ఇది సమచిత్తము అని మనకు ఈ రామాయణంలో రాముడు కానీ, భారతంలో ధర్మరాజు కానీ వీళ్ళందరూ చెప్పేటువంటిది ఏమిటంటే, అవి చదవటం వల్ల, రామాయణ భారతాలు చదవటం వల్ల వాళ్ళు పడినటువంటి కష్టాల్లో మనదెంత అనే భావన కలిగి వాడు అట్లాగనే ఉండవని కాదు, దానికి మళ్ళా ప్రయత్నం చేసి విజయాన్ని సాధించాలి. అతి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి అడుగుతాను మిమ్మల్ని, గురువు యొక్క ఆవశ్యకత ఏంటి? నేటి కాలంలో ఉండే పిల్లలకి ముఖ్యంగా తెలియజేయాల్సినటువంటి విషయం. ఒకప్పుడు మనం ఈ ప్రాచీనం చూస్తే గురుకులాలు, ఆశ్రమాలకు వెళ్ళి రాజులు సైతము వాళ్ళ బిడ్డలను ఆశ్రమాలకు పంపించి గురువు సమక్షానికి పంపించి విద్యను అభ్యసింపజేశారు. ఈరోజు అసలు గురువు అంటేనే పిల్లలకు హాస్యాస్పద పాత్రగా కూడా చేస్తున్నారు. ఆ గురువు అనేటటువంటి పదానికి కూడా అర్థం తెలియకుండా ఉన్నారు ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలు. దానికి సంబంధించి ఒక చిన్న విశ్లేషణాత్మకంగా అసలు ఆ గురువు అనేటటువంటి పదం ఏంటి, ఆ గురువుకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటి ఏదైనా తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. చాలా సంతోషం అమ్మా. గురువు అని అంటే అదేం పెద్ద బరువు కాదు. గురువు అనేటువంటిది, ఆచార్యుడు అనేటువంటిది, ఉపాధ్యాయుడు అనేటువంటివి మన సంప్రదాయంలో విశేషంగా చెప్పారు. ఏమిటిది అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ ఆచార్యుడు అనేటువంటిది ఒక స్థాయి, ఉపాధ్యాయుడు అనే దానికి అధ్యాపన చేసేవాడు అని చదువు చెప్పేవాడిని. పూర్వకాలంలో వేదాలు ఉండేవి కాబట్టి అవి చెప్పేవాడిని ఉపాధ్యాయుడు. దానికంటే కొంచెం పైమెట్టు
ఆచార్యుడు, అంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీ స్థాయి అనుకో, గురువు, అది ఆధ్యాత్మిక సంబంధంగా గుశబ్ద స్పంధకారస్య గుశబ్దస్థ నిరోధక అంధకార నిరోధిస్యాలు గురురిత్యభిధీయతే అని సామాన్యంగా చెప్తూ ఉంటారు. మనలో ఇందాకన్నారే అజ్ఞానం అనేది, ఆ అజ్ఞానం అనేటువంటిది చీకటిలాగా అది మనల్ని ఇది మంచిది ఇది చెడ్డది అనే ఆ వివేకాన్ని కలిగించనివ్వదు. అది పోగొట్టేటువంటి వాడు గురువు. అందుకని ద్రోణుడు, అర్జునుడు, గురువులు ఎప్పుడు కూడా శిష్యుడు మంచి ఉన్నత స్థితిలో ఉంటే, అంటే గ్రహించే శక్తి ఉంటే వాడినే చక్కగా గౌరవిస్తాడు. అట్లాగా ద్రోణుడు శిష్యుడిగా ఉన్నటువంటి అర్జునుడిని అతని విద్యా తపన చూసి చక్కగా నిన్ను మించిన వాడిని లేకుండా చేస్తాను అని కర్ణుడు దానికి విరుద్ధంగా నడిచాడు. నేను అర్జునుడి కంటే గొప్పవాడిని కావాలి అనేది. అంటే స్పర్ధ అనేది ఉండాలా, కానీ అది ఇతరులకు బాధ కలిగించేటువంటి విద్యా స్పర్ధ ఉండాలి, కానీ వ్యక్తిగత స్పర్ధ ఉండకూడదు. ఇది దీంట్లో శాంతి పర్వంలో తృతీయాశ్వాసంలో విను తల్లి విను తండ్రిను గురుండును సేవనీయులు అని వాడెప్పుడు కూడా ధర్మరాజుకి చెప్తాడు. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు కూడా నిత్యం సేవింపదగినటువంటి వారు. సేవించడం అంటే కాళ్ళు పిసుకమని కాదు, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు తమ సందేహాలని పరిప్రశ్నేన సేవయ, గీతలో కూడా గీతాచార్యుడు శ్రీకృష్ణ స్వామి చెప్తారు. వాళ్ళు ఎంతో ప్రేమతో చెప్తే ఆ చెప్పిన దాన్ని విని ఆచరించడం ఉత్తమ ధర్మం. అంటే విద్యార్థి అయినటువంటి వాడి లక్షణం ఏమిటంటే జ్ఞానాన్ని పొందాలి. కనసశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. ప్రతి క్షణం కూడా విద్యాకాముడైన వాడు, విద్యని ఆకాంక్షించేవాడు వాడు. ఈ ముగ్గురు కూడా వేదత్రయం లాంటి వాడు, త్రేతాగ్నులు లాంటి వారని ఇక్కడ భీష్మ పితామహుడు చెప్తారు. అంటే మామూలు దీంట్లో వస్తుంది త్రేతాగ్నులని, పంచాగ్నులు అంటే చాలా పవిత్రమా అనుకోండి. ఒక దీంట్లో వీరిద్దరు కూడా 3 లోకాలలాగా త్రిమూర్తులు లాంటి వారు, తల్లి, తండ్రి, గురువు. తల్లిదండ్రులని కూడా గురువుగా చెప్పారు. తల్లి తొలి గురువు, ఆ తల్లి, కానీ వాత్సల్యం ఎక్కువగా ఉంటుంది తల్లికి. అందుకని రామాయణంలో మనకు తల్లి మాట వినాలా, తండ్రి మాట వినాలా. తల్లి కౌసల్య అంటుంది, నువ్వు ఇక్కడే ఉండు నాయనా, నాకు 60 గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ ఉండొచ్చు అని అంటే, అట్లా కాదమ్మా, మొదట ఆదేశం ఇచ్చిన వాడు తండ్రి, ఆ తర్వాత అంతేకాకుండా నీకు కూడా ఆయన ఆదేశం ఇవ్వగలిగిన స్థానంలో ఉన్నాడు. కాబట్టి మన ఇద్దరం ఆయన చెప్పింది వినాల్సిందే. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటి, తల్లి చెప్పింది వినాలా, తండ్రి చెప్పింది వినాలా అని అంటే, వేదం చెప్పిన దానికి ఇక్కడ తల్లి మాట వినవలసిందే. తల్లికి సేవ చేయాలి, తండ్రి ఇచ్చిన ఆదేశాన్ని చెయ్యాలి అని కంక్లూషన్ అంటారే. అట్లా వేదం ఇచ్చిన దానికి ధర్మ సూక్ష్మం అన్నారు. తల్లికి ఎందుకని వాత్సల్యం ఉంటుంది. పరమ కిరాతకుడైనా దొంగైనా ఆ తల్లి మీ వాడు ఇట్లాంటి వాడంటే తల్లి ఒప్పుకోదు ప్రపంచంలో. ఒక తండ్రి ఒప్పుకుంటాడు. అందుకని సన్యసించినటువంటి కొడుకును చూసి తల్లికి సన్యాసి నమస్కారం చేయాలని శాస్త్రం చెప్తుంది. తండ్రి కొడుకు సన్యసిస్తే కొడుక్కి తండ్రి నమస్కారం చేయాలని కూడా సంప్రదాయం. కాబట్టి ఆ తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు కూడా గొప్పవారు. బాగుంది. ఇప్పుడు ఇంకొకటి, ముక్తి ఎవరికి లభిస్తుంది? ఈ ముక్తి అంటే ఏంటి? అంటే ఇక్కడ ప్రతి ప్రశ్న కూడా ఎంత ఆలోచనాత్మకంగా ఉంటుందంటే, ధర్మరాజు ఆ రోజు భీష్ముని అడగడం ఏమో కానీ అవి ఈ రోజుకి మనం చదువుతూ ఉన్నా కూడా ప్రతి ఒక్క మనిషిని కూడా ఎంతో ఆలోచింపజేస్తారు. ఇవన్నీ కూడా ఈ మహాభారతంలో ఇవన్నీ చదువుతూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ముక్తి అది ఎవరికి లభిస్తుంది? అమ్మ, ముక్తి అని అంటే అసలు మోక్షము, ముక్తి అనే పదాలకు ముందు అర్థం తెలుసుకుంటే, అంటే మనకు ఊహల్లో కొన్ని ఉంటాయి, అపోహల్లో కొన్ని ఉంటాయి. కాబట్టి ముక్తి అని అంటే దీనికి కారణం ఏంటంటే సంస్కృత భాషని మనం వదిలేసాం. ముక్తి అని అంటే వదలడము అని, మోక్షము అంటే కూడా అదే. ఏమిటి వదలటము?
లోక సంబంధమైనటువంటి వాటిని వదలరు. లోక సంబంధమైన దాన్ని వదిలితే మరి పట్టుకోవాల్సింది ఏమిటి అంటే పరమాత్మ తత్వాన్ని. ఇప్పుడు మహాభారతంలో మనకి శాంతి పర్వంలో జనక మహారాజు చాలా గొప్పవాడు. అంటే కర్మనిష్టలోని మాస్థిత జనకాలయ అని భగవద్గీతలో కూడా చెప్తారు. అంటే రాజుగా పరిపాలన చేస్తూ నీ రాజ్యం అంతా తగలబడిపోయిందంటే దానికేం నాకు సంబంధం లేదంటే, అంటే ఏదో దీనిగా అన్నది కాదు అది. అంటే ప్రతి విషయాన్ని కూడా అది దాంతోనే ఉంటాడు. పద్మపత్రం ఇవాంభస అని, అంటే తామరాకు మీద నీటి బొట్టులా కర్తవ్యం చేస్తాడు, కానీ అటాచ్మెంట్ లేదు. మనిషి అయినటువంటి వాడు ఇలాగా అంటే గృహస్థుగా ఉన్నా మోక్షం రాదనేం లేదు. గృహస్థ అయినటువంటి విశేషించి ఈ కలియుగంలో గృహస్థ ధర్మానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఇతర ధర్మాలు సన్యాస ధర్మాలు అంతా ఈ కలియుగంలో సాగవు, కానీ వాటికి ఎక్కువ ఆకర్షణ. కానీ గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తే వీడికి మోక్షం కలుగుతోంది అని. అయితే గృహస్థ ధర్మాలు ఏమిటి అవి తెలుసుకోవాలి. అతిథులని ఆదరించడం, సంతానాన్ని పొందటం, ఆ సంతానాన్ని చక్కగా తీర్చిదిద్దటం. సంతానం మీరు అన్నారే ఇందాక, ఈ పిల్లలు ఇట్లా దౌర్బల్యంగా ఉంటారు అని, ఆ తల్లిదండ్రులు పిల్లల్ని తీర్చిదిద్దటంలో తేడా. వారికి ఇది ధర్మము, ఇది కాదు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పాల్సిన బాధ్యత గురువు ఎలాగనో ఉపాధ్యాయుడికి ఎలాగనో తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. అలాగా వాళ్ళు సమాజంలో ఎలా ఉండాలి ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకు. ఇవి చేయటం వల్ల ఈ బాధ్యతలు మనకు సనాతన ధర్మంలో 100 సంవత్సరాలు అని అంటే దాన్ని ఒక చతుర్థ భాగం 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం అని అంటే అధ్యయనం, 25 సంవత్సరాలు గృహస్థుగా, 25 సంవత్సరాలు వానప్రస్థుగా, 25 సంవత్సరాలు చిట్ట చివరిది సన్యాస ఆశ్రమం. అంటే ఏమిటి అది కూడా సన్యాసం అంటే కాషాయం కట్టడం అని కాదు, రాగద్వేషాలు లేకుండా కర్మ ఫలత్యాగం, కర్మల యొక్క ఫలాలను వదలటం, ఆకాంక్షని వదలటం, తద్వారా మోక్షం కలుగుతుంది. అదే ఈ జనక మహారాజు చాలా గొప్పవాడు అని ప్రసిద్ధి కలిగితే ఆ రోజుల్లో స్త్రీలు కూడా సులభ అనే ఆమె వచ్చి ఈయన నిజంగా ఉన్నాడా లేదా యోగశక్తితో ఆయన మనస్సులోకి ప్రవేశించి ఆమెని వికారం కలిగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరమ్మా నువ్వు ఇదనంటే, ఇలాగా నేను ఇలాగ నువ్వేదో చాలా గొప్పవాడు అంటున్నావే ఇట్లా అని వాళ్ళిద్దరి సంభాషణ చాలా గొప్పగా ఉంటుంది. ఆశ్రమ చిహ్నాలు, సన్యాసం వల్లనే మోక్షమా అంటే అదేమీ కాదు. సన్యాస చిహ్నాల చేత అథవా దుఃఖ శైథిల్యం వీక్ష్యలింగే కృతామతి కిం తదేవార్థ సామాన్యం ఛత్రాదిషు నలక్ష్యతే అని, ఈ చిహ్నాలు లేకపోవడం వల్ల మోక్షం రాదు. మోక్షం అనేటువంటిది లాంఛనాలు కాదు, బంధనాలు కాదు, జ్ఞానం వల్లనే మోక్షం అనేది. జ్ఞానినో మోక్ష. అకించన్యే నా మోక్షోస్తి కైంచన్యే నాస్తి బంధనం. అంటే ఏదీ కోరకుండా ఉండటం, వాడి కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా వాడికి జ్ఞానం వల్లనే ముక్తి కలుగుతోంది. జ్ఞానమునన కాని మానిని లింగమాత్రమున ముక్తియగునే రాజ్యబంధ రాగబంధ నిఖిల భోగబంధముల ప్రజ్ఞాసి వినిమినాడ అధిగతముగా. జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది. ఏమిటి ఆ జ్ఞానం అని అంటే వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం వాడు తెలుసుకోవాలి. కనీసం కేవలం దండకమండల అంటే సన్యాసాశ్రమం అనేది అది తెలుసుకోవడం కోసం వచ్చింది, అది కూడా సాధన కోసం వచ్చిందే కానీ వేరే కోసం వచ్చినది కాదు. ఈ రాజ్య రాగ భోగ బంధాలన్నీ కూడా జ్ఞానం అనే కత్తితో తెగకోసుకున్నాను. ఆ కారణంగా నేను ముక్తుడనయ్యాను. జీవించుండగానే వీటి మీద ఆకాంక్ష లేదు అని జనక మహారాజు షష్టాశ్వాసంలో ఆయన చెప్తాడు. అంటే ఇప్పుడు జనక మహారాజు విషయము భీష్ముడు ధర్మరాజుకి చెప్తున్నాడు. రామాయణంలో జరిగినటువంటి విషయం, రామాయణంలో కాదు ఇక్కడ కూడా. అంటే జనకుడు అనేటువంటిది ఒక బిరుదు లాంటిది. ధర్మధ్వజులని శీలధ్వజులని వాళ్ళకి వేరే పేర్లు ఉన్నాయి.
ఈయన కాలంలో కూడా ఒక జనకుడు ఉన్నాడు. అంటే వాళ్ళంతా కూడా అంతగా క్వాలిఫికేషన్ ట్రెడిషన్లో అందరూ కూడా వైదేహి అని పేరు మనకి సీతమ్మ. అంటే దేహం ఉన్నా కూడా దేహ భావన లేదు. అలాంటి గొప్ప జ్ఞానం కలిగిన వాడు సుఖయోగికి కూడా ఈయన మార్గదర్శనం చేశాడు. జనక మహారాజు భారతంలోనే వస్తాడు. అంటే ఈ రాగద్వేషాలు లేకుండా సమచిత్తంతో ఉన్నటువంటి వాడికి, అంటే బాహ్యమైనటువంటి వీటిల వల్ల మోక్షం వస్తుందని లేదు. ఈ ఉండవలసింది ఏమిటి అని అంటే ఈ మనస్సుని రాగద్వేషాలు లేకుండా, దంభము, అసూయ, ద్వేషము ఇవి లేకుండా సత్వగుణంతో, సత్వాత్ సంజాయతే జ్ఞానం. గీతలో సత్వగుణం వల్ల జ్ఞాన వికాసం కలుగుతుంది, జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. మంచి విషయాలు చెప్పారు గురుగారు మీరు. ఇప్పుడు చివరిగా 2 మాటలు చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఇన్ని అంటే మనం శాంతి పర్వానికి సంబంధించి, ఈ మోక్షం సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ సమాజంలో ఉన్నటువంటి అది కాదు, ఇది కాదు, ఇది ఉంది, అది వేరే స్పెట్స్. ఇప్పుడు ఈ సమాజంలో ఉండేటటువంటి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏమంటారు? ఈ మహాభారతము అంటే మహాభారతం చదవడం వల్ల కావచ్చు, వినడం వల్ల కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? మహాభారతం చదవటం వల్ల మనం ఎలాగ జీవించాలో తెలుస్తుంది. ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు, ఎవరు ఉదాసీనులు, ఎవరు ఎలాగ ఉన్నారు అంటే ఒక సమాజంలో విభిన్నమైనటువంటి వృత్తులు కలిగినటువంటి వారందరూ కూడా మహాభారతం చదివితే రాజనీతి, సామాన్య ధర్మం, విశేష ధర్మం, మోక్ష ధర్మాలు అన్నిటినీ కూడా ఆ వేద విజ్ఞానాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి వేదవ్యాసుల వారు మహాభారతంలో 1,00,000 శ్లోకాల్లో చెప్పారు. దాన్ని దాదాపు 20,000 శ్లోకాల్లో కవిత్రయం వారు అనువాదం చేశారు. కనీసం కవిత్రయం వారి భారతం చదివినా, ఎందుకంటే సంస్కృత భారతానికి చాలా దగ్గరగా విశేషించి ఎవరు వ్యాఖ్యానాలు చేయనిటువంటి కాలంలో నన్నయ్య భట్టారకులు 10వ శతాబ్దిలో ఈ వ్యాఖ్యానం చేశారు వారికి. కాబట్టి ఇవి మనం చదవటం వల్ల ఎవరు దుర్యోధనుడు, ఎవరు కృష్ణుడు, ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు శకుని, సమాజంలో వీళ్ళంతా ఉన్నారు. ఈ స్వభావాలు, శకుని అంటే వాళ్ళ అలాంటి ఆలోచన రీతి కలిగిన వాళ్ళతో మనం ఎలాగ నడవాలి, అదొక్కటే కాదు, దీనితో పాటు ఉత్తమ గమ్యమైనటువంటి చర్మలక్ష్యమైనటువంటి ఆ మోక్ష స్థితిని ఎలాగ పొందాలి, మోక్షం అనేటువంటిది ఏమిటి, ముందు కర్మాచరణ చేయాలి. కర్మణా జాయతే భక్తి, భక్త్యా ప్రజయతే జ్ఞానం, జ్ఞానినో మోక్ష. ముందు మంచి పనులు చేయాలి, సత్కర్మాచరణ, దానివలన భగవద్భక్తి, దానివలన జ్ఞానం. యదామి నేనే ఇస్తానన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి. మంచి ప్రవర్తనతో ఉంటే ఆ భగవానుడే మంచి స్థితి కలిగిస్తాడు. దీంట్లో ధర్మరాజు ఎంత వ్యక్తిత్వం అంటే దుర్యోధనుడు కృష్ణుని కూడా నమ్మడు, ధర్మరాజు అయితే నమ్ముతాడు. అంతటి వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ధర్మరాజుగా ఉండాలి కానీ మనం దుర్యోధనుడి మార్గంలో వెళ్ళకూడదు, శకునిలాగా నడవకూడదు. ఇలాగా ఆయా వ్యక్తిత్వాల యొక్క స్థితిని మనం జీర్ణం చేసుకొని బాగా అవగాహన చేసుకొని మనకు దగ్గరగా ఏవేవి ఉంటాయి కర్తవ్య ధర్మాచరణ చేయాలి ముందు. దానివల్ల భగవద్ అనుగ్రహం, దానివల్ల ఉత్తమ మానవ జీవిత పరమార్థమైనటువంటి పరమగమ్యాన్ని చేరుతారు. చాలా మంచి విషయాల్ని మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి నా ఈ యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గురుగారు. చాలా సంతోషం. ఇటువంటి ఒక మంచి పరిశోధనకు నాకు అవకాశం కల్పించినటువంటి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం యాజమాన్యానికి, అదేవిధంగా నాకు సహకారాన్ని అందిస్తున్నటువంటి నా ఇన్వెస్టిగేటర్స్కి, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్స్కి, అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాలు నేను ఇంత దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సిఎన్ఎస్ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తున్న